ఈరోజు మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. బయట ప్రపంచంలో కనిపించే అత్యంత భారీ స్థూల వ్యవస్థల నుండి మన మానవ శరీరంలో లోపల దాగి ఉన్న అత్యంత సూక్ష్మమైన నెట్వర్కుల వరకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనమిక్కడ అన్వేషించబోతున్నాం. అసలు ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనిపించే విభిన్నమైన వస్తువులు, ఇంత సంక్లిష్టమైన వ్యవస్థలు ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా అనుసంధానం చేయబడ్డాయో అర్థం చేసుకోవడమే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం. సరేనా, మొదలు పెడదాం. మొదటగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రపంచవ్యాప్తంగా రవాణా కోసం వాడే ఆ పెద్ద పెద్ద స్టాండర్డ్ కోనెక్స్ షిప్పింగ్ బాక్సులు 165 డిగ్రీల సెల్సియస్ను ఖచ్చితంగా 329 డిగ్రీల ఫారెన్హీట్కు మార్చే ఆ నిర్దిష్టమైన మ్యాథమెటికల్ ఫార్ములా, ఇంకా మనం మనసుకు హత్తుకొనే ఒక అందమైన సంగీత స్వరం, వీటన్నిటికీ మన మానవ శరీర నిర్మాణానికి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం ఏమై ఉంటుంది? ఆలోచించండి. బయటికి చూస్తే ఇవన్నీ ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని పూర్తిగా భిన్నమైన అంశాలుగా కనిపిస్తాయి కదూ? కాని వాస్తవానికి వీటన్నిటి మధ్య ఒక బలమైన కనెక్షన్ ఉంది. అదేంటంటే ఇవన్నీ కూడా గందరగోళాన్ని, అంటే ఒక రకమైన కెయోస్ను అద్భుతంగా క్రమబద్ధీకరిస్తాయి. ఈ రోజువారీ ఉదాహరణలన్నీ మనమొక క్రమపద్ధతి లేనిదాన్ని ప్రామాణికంగా ఎలా మార్చుకుంటామో తెలియజేస్తాయి. విడివిడిగా ఎక్కడో ఒక మూలపడి ఉన్న భాగాల కంటే ఒకదానితో ఒకటి సరైన పద్ధతిలో అనుసంధానం చేయబడిన వ్యవస్థలు 100 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయని ఈ ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దీన్ని ఇంకొంచెం సులభంగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, సంగీత స్వరాలను విడివిడిగా వింటే ఎలా ఉంటుంది? పెద్దగా ఏమీ అనిపించదు. కాని అవన్నీ ఒక క్రమంలో కలిసినప్పుడే ఒక అద్భుతమైన శ్రావ్యత పుడుతుంది, అవునా? అలాగే గ్లోబల్ ట్రేడ్లో కూడా సరుకులను ఓడలో ఇష్టమొచ్చినట్లుగా పడేయడం కంటే ఒకే సైజులో ఉండే ప్రామాణిక కోనెక్స్ బాక్సులలో సర్దితే రవాణా ఎంత ఈజీ అవుతుందో ఆలోచించండి. సరిగ్గా ఇదే సూత్రం మన శరీరానికి కూడా వర్తిస్తుంది. మన శరీరం అత్యుత్తమంగా కదలాలి అంటే దాన్ని విడివిడి భాగాలుగా కాకుండా ఒక ఏకీకృత వ్యవస్థలాగా చూడటం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన శరీరమంతా ఒక ఏకీకృత వ్యవస్థలా ఎలా పనిచేస్తుంది? ఇక్కడే ఫ్యాసియా అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తెరపైకి వస్తుంది. ఇంతకీ ఫ్యాసియా అంటే ఏమిటి? ఇది మన శరీరమంతటా, అంటే తల నుండి కాలివేళ్ల వరకు వ్యాపించి ఉండే ఒక నిరంతర త్రిమితీయ మాతృక. అదేనండి, ఒక 3D నెట్వర్క్ లాంటి కనెక్టివ్ టిష్యూ. ఇది లోపల ఉండి మన శరీర నిర్మాణానికి ఒక వలలాగా అద్భుతమైన మద్దతునిస్తుంది, రక్షిస్తుంది, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి అవయవాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. ఈ కనెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మనకు అనాటమీ ట్రైన్స్ లేదా మయోఫాషియల్ చైన్స్ అనే ఇంకో ఆకర్షణీయమైన భావన కనిపిస్తుంది. దీని సారాంశం ఏంటంటే మన కండరాలు ఎప్పుడూ ఏకాకిగా దేనికదే పని చేయవు. దానికి బదులుగా ఈ ఫాసియా అనే నిరంతర కనెక్టివ్ టిష్యూ పంక్తుల ద్వారా అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయనేది ప్రతిపాదిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కండరాలు స్వతంత్రంగా కాకుండా ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్లో భాగంగా ఎప్పుడు కలిసికట్టుగానే పనిచేస్తాయన్నమాట. ఇక్కడ దృశ్యమానంగా కనిపిస్తున్నది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన మానవ అస్థిపంజరమంతటా మ్యాప్ చేయబడిన 6 విభిన్న మయోఫేషియల్ మెరిడియన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి చూస్తుంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రపంచ వాణిజ్య పటంలోని ప్రధాన షిప్పింగ్ మార్గాలలాగే అనిపిస్తున్నాయి కదూ? అవును, మన శరీరంలో ఒక భాగం నుండి మరో భాగానికి శక్తిని ఎలా బదిలీ చేయాలో, దానికి ఏ మార్గం గుండా వెళ్లాలో ఈ నిర్దిష్టమైన పంక్తులు ఖచ్చితంగా నిర్దేశిస్తాయి. అదొక అద్భుతమైన ఇంటర్నల్ హైవే సిస్టమ్ లాంటిదనమాట. అయితే ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా అని మనం గుడ్డిగా నమ్మేకూడదు. ఎందుకంటే శాస్త్రీయంగా ఒక విషయాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించడం ఇక్కడ చాలా అవసరం. అందుకే ఈ కనెక్షన్స్ వెనుక ఉన్న ఖచ్చితమైన అనాటమికల్ ఆధారాలను లోతుగా పరిశోధించిన 2016 నాటి సిస్టమాటిక్ రివ్యూను మనమిప్పుడు పరిశీలించబోతున్నాం. ఈ రివ్యూ ఈ పంక్తులు నిజంగా ఉన్నాయా లేదా అనే దాన్ని పక్కా శాస్త్రీయ విధానాలతో కఠినంగా టెస్ట్ చేసింది. ఆ రివ్యూ ఆధారంగా మనం గమనించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే మన శరీరంలోని సూపర్ఫిషియల్ బ్యాక్ మరియు ఫంక్షనల్ లైన్లు నిర్మాణాత్మకంగా ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉన్నాయని చెప్పడానికి చాలా బలమైన శాస్త్రీయ ఆధారాలు దొరికాయి. అలాగే స్పైరల్ మరియు లాటరల్ లైన్ల విషయంలో ఒక మోస్తరు ఆధారాలు లభించాయి. కానీ సూపర్ఫిషియల్ ఫ్రంట్ లైన్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఎటువంటి కఠినమైన అనాటమికల్ ఆధారం వాళ్లకు దొరకలేదు.
మన విశ్లేషణలో వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా ఏ పక్షం తీసుకోకుండా ఇలా బేరీజు వేసుకోవడం అనేది మనందరికీ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ ఫాషియల్ వెబ్ అసలు ఆచరణలో ఎలా పనిచేస్తుందో, దాని అద్భుతమైన లక్షణాలేంటో చూద్దాం. ఫాసియా అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, అదొక సమర్థవంతమైన ఫోర్స్ ట్రాన్స్మిటర్. అంటే బలాన్ని ఎక్కడా విచ్ఛిన్నం చేయకుండా శరీరమంతటా బదిలీ చేస్తుంది. అంతేకాదు, ఇది తనను తాను రీమోడల్ చేసుకోగలదు, దెబ్బతిన్నప్పుడు స్వయంగా నయమవుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇది మన కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఆధారపడకుండా పూర్తిగా స్వతంత్రంగా కూడా పనిచేయగలదు. ఈ క్రమంలో షుల్ట్జ్ మరియు ఫీటిస్ ప్రస్తావించిన ఒక అత్యంత లోతైన, కొంచెం ఆశ్చర్యకరమైన భావనను మనమిక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వారి ప్రకారం ఫాసియా అనేది కేవలం భౌతికమైనదే కాదు, అదొక భావోద్వేగ శరీరం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఫాసియా కేవలం శారీరక శక్తిని మాత్రమే కాదు, మన భావోద్వేగాలను కూడా ప్రసారం చేస్తుందట. మనలోని మానసిక ఒత్తిడిని అది భౌతికంగా నిల్వ చేస్తుందని వారు పేర్కొన్నారంటే, కొన్నిసార్లు శారీరక నొప్పుల వెనక ఈ ఫాసియల్ వెబ్ ద్వారా ప్రయాణించే మన మానసిక భావోద్వేగాలే కారణం కావచ్చన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. మరి ఇన్ని అద్భుతాలున్న ఈ ఫాసియల్ వెబ్ కోసం మనం ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? ఈ థియరీని ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలి? దీనికి 3 సింపుల్ సూత్రాలున్నాయి. మొదటిది లోడ్ అండ్ అన్లోడ్, అంటే సాగతీయడం మరియు కుదించడం ద్వారా కదలికలు ఉండాలి. రెండవది కేవలం ఒకే యాంగిల్లో కాకుండా 3D దిశలలో, అంటే అన్ని వైపులా కదలడం. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, ఏదో ఒక కండరానికే కాకుండా మొత్తం శరీర కదలికలను ఏకీకృతం చేయడం. ఈ విధానాల ద్వారా ఫాసియా యొక్క సహజ శక్తి ప్రసార లక్షణాలను మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు మన విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకసారి మన ప్రస్తుత వ్యాయామ పద్ధతులను, సాంప్రదాయ రొటీన్లను గమనిద్దాం. అవి కేవలం మన శరీరంలోని విడివిడి భాగాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయా? లేక ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ అందంగా అనుసంధానించబడిన 3D నెట్వర్క్ను, అంటే ఈ అద్భుతమైన ఫాషియల్ వెబ్ను ప్రతిబింబిస్తున్నాయా? ఎప్పుడైతే శరీరాన్ని విడిభాగాలుగా కాకుండా ఒక సంపూర్ణమైన ఏకీకృత వ్యవస్థగా అర్థం చేసుకుంటామో అప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కదూ? మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం తెరపై ఉన్న వివరాలను గమనించగలరు. మళ్ళీ కలుద్దాం.